ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఐఏఎస్ అరవింద్ కు మరోసారి నోటీసులిచ్చింది ఈడీ. ఇక విచారణకు హాజరయ్యేందుకు టైం కావాలని కోరడంతో ఈ నెల 8, 9వ తేదీలో అటెండ్ కావాలని ఆదేశించింది. ఇక కేటీఆర్ కూడా విచారణకు గడువు కోరతారా, ఇచ్చిన టైంకే హాజరవుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని ఈడీని కోరారు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్. ఈ కేసులో బిఎల్ఎన్ రెడ్డి నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేదు. తనకు మరికొంత సమయం కావాలని ఈడీ అధికారులకు ఈమెయిల్ పంపించారు. రేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లు, ఇతర వివరాలు ఇచ్చేందుకు 2 నుంచి 3 వారాల టైం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు శుక్రవారం విచారణకు అటెండ్ కావాల్సిన ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా తనకు 3 వారాల సమయం ఇవ్వాలని ఈడీని కోరారు. బిఎల్ఎన్ రెడ్డి, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించింది ఈడీ. ఈ నెల 8న బిఎల్ఎన్ రెడ్డి, 9న అరవింద్ కుమార్ హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై ఇద్దరికి వేరువేరుగా మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ కి ఈడీ అధికారులు సమయం ఇవ్వడంతో కేటీఆర్ కూడా ఈడీని గడువు కోరతారా, లేదంటే షెడ్యూల్ ప్రకారం 7న ఈడీ ఎదుట విచారణకు హాజరవుతారా అన్నది ఉత్కంఠగా మారింది.